యాసంగి వరిలో పోషక లోపాలు, వాటి నివారణ, ఈ అంశం గురించి బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతితో లెనిన్ పెట్టిన ముచ్చటిందాం. యాసంగిలో సాగు చేస్తున్న ఆహార ధాన్య పంటల్లో ప్రధానమైంది వరి. మరి అట్లాంటి వరిలో పోషక లోపాలు తలెత్తినప్పుడు వీటిని నివారించడానికి ఎసుంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఏ రకంగా వాటిని నివారించాలి అన్న విషయాన్ని చెప్పేందుకు ఇలా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ తిరుపతి గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం తిరుపతి గారు. నమస్కారం అండి. ముందుగా ఈ యాసంగిలో సాగు చేస్తున్న వరి ఏదైతే ఉందో దీనికి సంబంధించి పోషక యాజమాన్య విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ వివరాలు చెప్తారా? యాసంగి పోషక యాజమాన్యం కంటే ముందు అసలు మనం ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రధానంగా మంచిర్యాల జిల్లాలో మనకు యాసంగిలో దాదాపు 1,00,000 ఎకరాల విస్తీర్ణంలో మనకు వరి అనేది సాగుతుంది. గత 2-3 సంవత్సరాలుగా చూస్తున్నట్లయితే మనకు ఈ వరి యాసంగిలో కూడా పెరుగుతున్న నీటి వనరులు, అదేవిధంగా అందుబాటులోకి వస్తున్న నీటిని దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా రైతు సోదరులు ఎక్కువగా యాసంగిలో కూడా వరి వైపుకు మొక్కు చూపుతున్నారు. ఇలా మనకు వానాకాలము అదేవిధంగా యాసంగి 2 సీజన్లలో మనము ఒకే పంటను మనం సాగు చేస్తున్నప్పుడు ప్రధానంగా కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పోషక లోపాలు కావచ్చు, లేదు అనుకుంటే ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం అనేది ఇటువంటి లక్షణాలు అనేది కొంచెం ఎక్కువగా కనబడి మనము పంట దిగుబడిలో కొద్దిగా మనకు వ్యత్యాసం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోషక యాజమాన్యము యాసంగిలో చాలా కీలకమైనది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనము ఎప్పుడు చెప్తునే విధంగా చూసినట్లయితే మనకు భూసార పరీక్షకు అనుగుణంగా మనము ఈ పోషకాలని యాజమాన్యం చేపట్టాలని రైతు సోదరులకు ఎప్పుడు చెప్తూనే ఉంటాము. ప్రధానంగా మనము వానాకాలము యాసంగికి పంట కాల వ్యవధి అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వానాకాలంలో ఏదైతే మిగిలిపోయిన వ్యర్థ పదార్థాలని ఈ పంట వ్యర్థాలను చాలా మంది రైతు సోదరులు భూమిలో కలియదున్నే సమయం లేకపోవడము, లేదనుకుంటే అందుబాటులో మనకు ఇతరత్ర పరికరాలు లేదంటే వివిధ పద్ధతులు అందుబాటులో లేకపోవడం వల్ల చాలా వరకు రైతు సోదరులు వీటిని కాల్చేసి మనకు తదుపరిగా మనకు ఈ వచ్చే యాసంగి పంటకు నాట్లు అనేది వేయడం జరుగుతుంది. సో ఈ క్రమంలో మనకు ఆ పంట వ్యర్థాలు పూర్తిగా కులికిపోకపోవడము, రెండోది ఏంటంటే నాటు వేసే సమయంలో సరైన పోషక యాజమాన్యం చేపట్టకపోవడం వల్ల కూడా ఇటువంటి సమస్యలు అంటే సాధారణంగా పోషక లోపాలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు పోషక యాజమాన్యాన్ని సరైన సమయంలో సరైన మోతాదులో కనుక మనం పోషకాలు అందిస్తే మంచి దిగుబడులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పోషకాల గురించి మాట్లాడుకున్నప్పుడు యాసంగిలో సాగు చేస్తున్న వరికి అందించే పోషకాల లేదా ఎరువుల మోతాదు గురించి చెప్తారు. ఈ పోషకాలలో ప్రధానంగా కావాల్సింది ఏంటంటే మనకందరికీ తెలిసిందే నత్రజని, భాస్వరము, పొటాషియం. సో ఈ 3 పోషకాలు అనేది కీలక పాత్ర పోషిస్తాయి. సో దీంతో పాటుగా యాసంగిలో చూసుకున్నట్లయితే జింక్ లోప లక్షణం అనేది సాధారణంగా అంటే మనకు గత 4-5 సంవత్సరాలు జింకు లోప లక్షణాలు అనేది చాలా రైతుల పొలాలలో మనకు ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ ప్రధాన పోషకాలతో పాటుగా మనకు జింకు లోపాన్ని నివారించుకోవడానికి జింక్ అనే పోషకాన్ని కూడా మనము ఈ నాటు వేసే సమయంలో వేసుకున్నట్లయితే మనకు ఈ లోప లక్షణాలు కనబడకుండా దిగుబడి అనేది మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎరువుల మోతాదు కనుక చూసుకున్నట్లయితే మనము ఒక ఎకరానికి దాదాపు 45 నుంచి 60 కేజీల నత్రజనిని, అదేవిధంగా 16 కేజీల భాస్వరాన్ని, అదేవిధంగా 24 కేజీల పొటాష్ను మనము ఒక ఎకరానికి వేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా వానాకాలం కంటే యాసంగికి కొద్దిగా నత్రజని మోతాదును మనము కొంచెం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం ఎంచుకునే రకాలకు అనుగుణంగా కూడా మనం ఈ పోషకాలను ముఖ్యంగా ప్రధానంగా నత్రజని ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఇప్పుడు మనకు విడుదలైనటువంటి అధిక దిగుబడినిచ్చే కొన్ని రకాలనేది కూడా మనకు అది నత్రజని ఎక్కువగా వేస్తే ఏంటంటే మనకు పంట ఎక్కువగా ఏపుగా పెరిగిపోవడం అనేది కూడా కనబడుతుంది. కాబట్టి సో అటువంటి రకాలను ఎంపిక చేసుకున్నప్పుడు మన నత్రజని మోతాదుని కొద్ది వరకు తగ్గించుకోవాలి. ఇందులో ప్రధానంగా ఈ నత్రజని అదేవిధంగా భాస్వరం, ఈ భాస్వరం అనే ఎరువును మనము ప్రతిసారి చెప్తుండటం వీటిని మనం అడుగు మందులో మాత్రమే వేసుకోవాలి. అంటే మనము నాటు వేసే సమయంలో కానీ లేదు అనుకుంటే నాటు వేసిన వారం 10 రోజుల లోపు కానీ మనము ఒక బస్తా డిఏపిని కానీ లేదంటే 2 బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కానీ మనము వేసుకున్నట్లయితే మనకేంటంటే ముందస్తుగా అంటే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు ఈ పిలకలు ఎస్టాబ్లిష్ అవ్వడము, లేదు అనుకుంటే మనకు ఏదైతే నాటు వేసిన కర్రలు మంచిగా భూమిలో ఎన్నుకోవడము, మనకు వేర్ల పెరుగుదల అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ నత్రజని సంబంధిత ఎరువులను మనము 3 భాగాలుగా చేసి వేసుకోమంటాము. సో దానిని మొదటి దఫాను మనం నాటు వేసే సమయంలో, రెండో దఫాను నాటు వేసిన నెల రోజులు లేదంటే 25 నుంచి 30 రోజుల లోపులు, మూడో దఫా ఏంటంటే మనకు ఈ పొట్టకొచ్చినప్పుడు, లేదు అనుకుంటే మనకు ఈ పూత స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ సమయంలో మనం 3 దఫాలుగా వేసుకుంటే మనకు ప్రతి
సారి మనకు మొక్కకు తనకు కావాల్సిన నత్రజనిని వినియోగించుకొని మంచి పెరుగుదల అనేది వస్తుంది. అదేవిధంగా మనము దఫల వారీగా నత్రజని ఎరువులను వాడుకుంటుంటే ఏంటంటే మనకి ముఖ్యంగా ఈ చీడపీడల బెడద అనేది కూడా కొద్ది వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక మూడవది చూసుకున్నట్లయితే పొటాష్. ఈ పొటాష్ ఎరువును మనము 2 దఫాలుగా వేసుకోవాలి. ప్రధానంగా నాటు వేసే సమయంలో సగము, లేదు అనుకున్న తర్వాత మనము మిగిలినది సగం భాగం వరకు పూత దశలో మనం వేసుకుంటే మంచి దిగుబడులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు సాధారణంగా ఈ యాసంగి వరిలో ఏ ఏ పోషకాల లోపాలు మనం గమనించవచ్చు, ఏ ఏ పోషకాలు లోపించే అవకాశాలు ఉన్నాయి, వాటి గురించి చెప్తారా? యాసంగి వేరుల్లో సాధారణంగా వచ్చే పోషకాలు చూసుకున్నట్లయితే జింక్ అనేది సర్వసాధారణంగా ఎక్కువ మోతాదులో వస్తున్న లోపము. ఇది మనం ఏంటంటే ప్రధాన పోషకం కాదు, ఇది సూక్ష్మ పోషకము. అంటే దీనిని మనకు తక్కువ క్వాంటిటీలో మనకు భూమికి మొక్కలకు అవసరం పడుతుంది. సో అందుకే మనం సూక్ష్మ పోషకం అంటాము. కానీ ఏంటంటే గత కొద్ది సంవత్సరాలుగా మనకు ఈ జింకు లోప లక్షణం అనేది చాలా ఎక్కువ మోతాదులో చాలా రైతుల ఫీల్డ్లో అనేది కనబడుతుంది. అదేవిధంగా మనకు ఈ మధ్యలో పొటాష్ లోపం అనేది కూడా ఎక్కువగా కనబడుతుంది. కొన్ని చోట్ల అక్కడక్కడ నత్రజని లోపము, మరీ ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా మనకు ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం అనేది కూడా కొద్దిగా ఎక్కువ మోతాదులో మనకు చాలా వరకు రైతుల ఫీల్డ్స్లలో అనేది మనకు చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రధానంగా జింకు లోపం గురించి ప్రస్తావనకు వచ్చింది. మనం మాట్లాడుతుంటే 2-3 సార్లు ముందుగా ఈ జింకు లోపం గురించే మాట్లాడదాం. మరి ఈ జింకు లోపాన్ని గుర్తించినప్పుడు లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఏ రకంగా మనం ఈ జింకు లోపాన్ని గుర్తించవచ్చు, మరి దీన్ని సవరించాలంటే ఎట్లాంటి నివారణ ఉపాయాలు ఉన్నాయి, వాటి గురించి చెప్పండి. ఈ జింకు లోప లక్షణం అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా గత 4-5 సంవత్సరాల నుంచి మనకు ఈ వరి పొలాలలో మనకు జింకు లోప లక్షణం అనేది ఎక్కువగా కనబడుతుంది. ఈ జింకు లోప లక్షణం ప్రధానంగా వానాకాలంలో కంటే కూడా యాసంగిలో కనబడుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే భూమిలో జింకు లోపం అనేది ఉండడము. రెండోది ఏంటంటే జింకు భూమిలో ఉన్నా కూడా మనకు మారుతున్న ఉష్ణోగ్రతలు సాధారణంగా ఏంటంటే మనకు ఈ ఎర్లీ మార్నింగ్ టెంపరేచర్స్, అదేవిధంగా నైట్ టైం టెంపరేచర్స్ బాగా డ్రాప్ అయ్యి అంటే కొంచెం తక్కువ మోతాదులో ఉష్ణోగ్రతలు నమోదు కావడము, చలి తీవ్రత పెరగడం వల్ల కూడా మనకు భూమిలో ఏదైతే జింకు పోషకం ఉందో అది మొక్కలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితులలో మనకు జింకు లోపం అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది. సో ఈ జింకు లోపాన్ని మనం ఎలా గుర్తుపట్టాలంటే ఈ జింకు లోపం అనేది ఇనిషియల్ స్టేజ్లో మాత్రమే, అంటే నాటు వేసిన 2 నుంచి 4 వారాల్లోపు మాత్రమే మనకు ఈ జింకు లోపం అనేది కనబడుతుంది. ఆకుల పైన మనకు ఈ తుప్పు రంగులో అంటే ఎరుపు రంగులో తుప్పు రంగులో ఉన్నటువంటి అంటే ఈ ఇటుక రంగులో ఉన్నటువంటి మచ్చలు, అదేవిధంగా మనం ఈ ఆకుల కొసలు తెంపినప్పుడుగా మనకు ఏదైతే తుప్పు మనకు ఐరన్ కు పట్ట తుప్పు ఎట్లయితే పోతుందో అట్లా మనకు ఈ ఆకులు అనేది తెగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి లక్షణం కనబడ్డప్పుడు ఏంటంటే మనము జింకు లోపం ఉంది అనేది గుర్తించుకోవాలి. సో ఇటువంటి లక్షణము మనకు ఒకవేళ ముందస్తుగా అంటే గత సంవత్సరం మన పొలంలో ఉంది అనుకుంటే ఈ సంవత్సరం దాన్ని రాకుండా మనం ఏంటంటే ముందస్తుగా నాటు వేసే కంటే ముందే 20 కేజీల జింక్ సల్ఫేట్ను ఒక 100 నుంచి 200 కేజీల పశువుల పేడ కానీ లేదంటే వర్మి కంపోస్ట్తో కానీ పూర్తిగా కలిపేసుకొని మనం నాటుకు ముందు వేసుకోవడము. లేదు మనం నాటు వేసే సమయంలో వేయలేని పరిస్థితిలో ఉండి పొలంలో మనం ఇటువంటి లక్షణముగా వీళ్ళ కనబడిందంటే ఈ 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటర్ నీటికి కలిపి మనము వారం లేదా 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ జింకు లోపాన్ని నివారించుకోవచ్చు. తర్వాత పోషకం పొటాషియం. మరి ఈ పొటాషియం లోపం తలెత్తినప్పుడు ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి, మరి దీన్ని ఎట్లా నివారించాలి? ఈ పొటాష్ లోప లక్షణం అనేది కొద్ది జస్ట్ ఒక 2-3 సంవత్సరాలు అక్కడక్కడ కనబడుతుంది. ఎందుకంటే రైతు సోదరులు పొటాష్ ను ఎక్కువగా ఓన్లీ పొట్టకు వచ్చినప్పుడు అంటే పూత దశలో మాత్రమే వేయడం అనేది అలవాటు మారడం వల్ల ఈ పొటాష్ లక్షణం ఇనిషియల్ కొద్దిగా కనిపించే పరిస్థితి ఉంది. సో ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఆకు చివర నుంచి మనకు ఈ పసుపు రంగు చారలు అనేది కనబడుతుంది. సో ఇది పొటాష్ లోప లక్షణము. అదేవిధంగా తెగులు కూడా దాదాపుగా దగ్గరలో ఉండడం వల్ల మనకు రైతు సోదరులు ఎక్కువగా దాన్ని తెగులుగా భావిస్తారు. కానీ ఏంటంటే మనకు ముదురు ఆకుల్లో చివర అనేది మనకు పసుపు రంగు పైనుంచి కింది వరకు రావడం అనేది పొటాష్ లోపానికి ప్రధాన లక్షణము. సో ఇటువంటి లక్షణం గుర్తించినప్పుడు మనము ఈ అడుగు భాగంలో ఖచ్చితంగా పొటాష్ మూలకాన్ని వేసుకోవాలి. లేదు మనం వేసే పరిస్థితి లేనప్పుడుగా పైపాటుగా పొటాష్ నైట్రేట్ కానీ మల్టీకేన్ కానీ మనము స్ప్రే చేసుకుంటే మనం దీనిని నివారించుకోవచ్చును. చాలా సంతోషం తిరుపతి గారు. ముఖ్యంగా యాసంగి వరిలో ఏ పోషక లోపాల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నది, మరి అలాంటి పోషక లోప సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎట్లా నివారించాలి, దానికి ఏ రకమైన మార్గాలు ఉన్నాయనే దాని గురించి సవివరంగా తెలియజేశారు. మరి రైతులు ఎవరైతే ఈ యాసంగిలో వరి సాగు చేస్తున్నారో వాళ్ళు ఈ పద్ధతులు పాటించి పోషక లోప సమస్యని అధిగమించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలండి. నమస్కారం. మీరింతవరకు యాసంగి వరిలో పోషక లోపాలు వాటి నివారణ ఈ అంశం గురించి
బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతితో లెనిన్ పెట్టిన